అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రెడ్ బుల్ సోప్ బాక్స్ రేస్ భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నిర్వహించారు. వేగం, సృజనాత్మకత సహా నాన్ మోటరైజ్డ్ వాహనాల పోటీలతో ఆద్యంతో వినోదాన్ని ప్రేక్షకులకు పంచడం దీని ఉద్దేశం. ఈసారి ఈ రేసులకు భాగ్యనగరం వేదికైంది. బెల్జియం, స్పెయిన్, ఇటలీ, యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలతో ప్రసిద్ధ రేసులను నిర్వహించిన రెడ్ బుల్ సోప్ బాక్స్ రేసును రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఈ పోటీ కోసం ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అసంబంధమైన క్రేజీ ఆలోచనలను సోప్ బాక్స్ కార్లో చేర్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలి. అన్ని ఇతర రేసుల మాదిరిగానే జట్లు కూడా 3 ముఖ్యమైన నియమాలను పాటించేలా చూసుకోవాలి. స్టీరింగ్ తో పాటు బ్రేక్లు పూర్తిగా పనిచేయాలి. సోప్ బాక్స్ బండిని నిర్మించడానికి ఎంతో సృజనాత్మకత అవసరం. అయితే ఈ రేసు కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 3,300 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసి 30 టీంలను ఎంపిక చేశారు నిర్వాహకులు. దీంతో ఆ 30 టీంలు వివిధ రకాల ప్రత్యేక వాహనాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈ సోప్ బాక్స్ రేస్లో క్రేజీ ఆలోచనలతో వాహనాలను తయారు చేసిన యువకులు వాటిని రోడ్డుపై పరిగెత్తించారు. క్రికెట్ టీం, సినిమా హాల్, విమానం, హాస్పిటల్ బెడ్, సెల్ ఫోన్ వంటి సోప్ బాక్స్ కార్లను క్రియేటివ్గా తయారు చేసి రేస్లో పాల్గొన్నారు. ఈ వాహనాలు రోడ్డుపై పరిగెత్తే క్రమంలో వారు చేసే విన్యాసాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అనంతరం ఆటపాటలతో అలరించారు పోటీదారులు. అంతకుముందు పోటీదారులు తయారు చేసిన వివిధ రకాల సోప్ బాక్స్ కార్ల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పోటీలో పాల్గొనే వాహనాలకు వరుస క్రమంలో ఉంచి ప్రేక్షకుల సందర్శనార్థం ఉంచారు.